హాయ్ వెల్కమ్ టు లా ప్రపంచం. ఇది క్లాస్ 11 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. వీడియోలో సెక్షన్ 16, 17 అండ్ 18 గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ తోటి చాప్టర్ 4 అయితే కంప్లీట్ అయింది. సెక్షన్ 16 ఈజ్ లెజిటిమసీ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ వాయిడ్ అండ్ వాయిడబుల్ మ్యారేజెస్. సెక్షన్ 11 అండ్ 12 లో మనం చూసాం. సెక్షన్ 11 వాయిడ్ మ్యారేజెస్, సెక్షన్ 12 వాయిడబుల్ మ్యారేజెస్. దాంట్లో ఏముంది, ఏ మ్యారేజెస్ వ్యాలిడ్ కాదు అనేది మనం అక్కడ డిస్కస్ చేసుకుందాం. అలాంటి మ్యారేజెస్ లో ఎవరైతే పిల్లలు పుడతారో వాళ్ళు లెజిటిమేటా ఇల్లెజిటిమేటా అనేది ఇక్కడ క్వశ్చన్. వాయిడ్ మ్యారేజెస్ లో లేదా వాయిడబుల్ మ్యారేజెస్ లో పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు లెజిటిమేట్ కిందే మనం ఇక్కడ కన్సిడర్ చేయాలని లా చెప్తుంది. కాకపోతే ఇక్కడ వాళ్ళకి ఓన్లీ పేరెంట్స్ ఏదైతే సంపాదిస్తారో ఆస్తి అది మాత్రమే ఆ పిల్లలకి చెందుతుంది. పూర్వం అంటే తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తికి వాళ్ళు వారసులు కాదు. ఓన్లీ పేరెంట్స్ సంపాదించిన ఆస్తికి మాత్రమే వాళ్ళు వారసులు. సెక్షన్ 17 ఈజ్ పనిష్మెంట్ ఆఫ్ బైగమీ. ఇఫ్ ఎవరైనా బైగమీ అంటే స్పౌస్ ఉండంగానే బతికుండంగానే ఇంకొక మ్యారేజ్ గనక చేసుకున్నట్లయితే వాళ్ళకి ఈ సెక్షన్ ద్వారా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఐపీసీ సెక్షన్ 494 అండ్ 495 కింద మనకి ఇక్కడ బైగమీకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. 494 ప్రకారంగా అయితే అప్ టు 7 years అండ్ ఫైన్, అండ్ 495 ప్రకారంగా అయితే 10 years అంటే అప్ టు 10 years అండ్ ఫైన్ పడే అవకాశం ఉంటుంది. అండ్ లాస్ట్ సెక్షన్ ఆఫ్ దిస్ చాప్టర్ సెక్షన్ 18 పనిష్మెంట్ ఫర్ కాంట్రవెన్షన్ ఆఫ్ సర్టైన్ అదర్ కండిషన్స్ ఫర్ ఎ హిందూ మ్యారేజ్. బైగమీకి ఇస్తారు, ఇంకా మిగతా వాటికి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారో ఈ సెక్షన్ చెప్తుంది. సెక్షన్ 5 సబ్ క్లాస్ 3 ఉంటుంది కదా, దాని ప్రకారం దాన్ని ఎవరైనా ఉల్లంఘించి గనక పెళ్లి చేసుకున్నట్లయితే వాళ్ళకి రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ అప్ టు 2 years ఆర్ ఫైన్ అప్ టు 1 lakh ఆర్ బోత్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సెక్షన్ 5 క్లాస్ 3 ఏంటి, ఏజ్, మెచ్యూరిటీ ఏజ్ లేకుండా పెళ్లి చేసుకుంటే ఈ సెక్షన్ ద్వారా ఇంత పనిష్మెంట్ వస్తుంది. సెక్షన్ 5 సబ్ సెక్షన్ 4 అండ్ 5 ప్రకారంగా గనక ఎవరైనా దాన్ని ఉల్లంఘించి పెళ్లి చేసుకుంటే సెక్షన్ 5 క్లాస్ 4 ఏం చెప్తుంది, డిగ్రీస్ ఆఫ్ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్. సెక్షన్ 5 సబ్ క్లాస్ 5 ఏం చెప్తుంది, సపిండా రిలేషన్షిప్. సో ఇలాంటి రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు గనక పెళ్లి చేసుకున్నట్లయితే సింపుల్ ఇంప్రిజన్మెంట్ ఫర్ అప్ టు 1 month ఆర్ ఫైన్ అప్ టు 1K అంటే 1000 ఆర్ బోత్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో బైగమీకి పనిష్మెంట్ చూసాం. ఒకవేళ సెక్షన్ 5 క్లాస్ 3, 4, 5 కింద కాంట్రావెన్షన్ చేసి పెళ్లి చేసుకుంటే ఏంటి పనిష్మెంట్ అనేది కూడా మనం చూసాం ఈ సెక్షన్స్ ద్వారా. అండ్ దట్స్ ఆల్ అబౌట్ సెక్షన్ 16, 17 అండ్ 18. చాప్టర్ 4 కంప్లీట్ అయిపోయింది. ఓర్పు కష్టపడే తత్వం నీదైతే అదే నీ విజయానికి తొలిమెట్టు. సత్యమే విజయితే.